హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం వెనిస్ వర్తకుడు అనే కథ చెప్పుకుందాం. పూర్వం వెనిస్ నగరంలో షైలాక్ అనే ఒక యూదు వడ్డీ వ్యాపారి ఉండేవాడు. వాడు క్రైస్తవ వర్తకులకు డబ్బు అప్పుపెట్టి అమితమైన వడ్డీ వసూలు చేసి చాలా ధనం గడించాడు. తన బాకీలు వసూలు చేయడంలోనూ వడ్డీలు తీసుకోవడంలోనూ దయాదాక్షిణ్యాలు కొంచెమైనా లేకుండా కర్కోటకుడిలాగా ప్రవర్తించడం చేత షైలాక్ను చూసి అందరూ ద్వేషించేవారు. షైలాక్కు శత్రువులే తప్ప మిత్రులంటూ ఎవ్వరూ లేరు. వెనిస్ నగరంలోనే యాంటోనియో అనే క్రైస్తవ వర్తకుడు ఒకడు ఉండేవాడు. ఇతను షైలాక్కు గర్భశత్రువు. ఎందుచేతనంటే ఈ యాంటోనియో వడ్డీ వ్యాపారికి అన్ని విధాల పక్కలో బల్లెంలాగా ఉండేవాడు. అతను యువకుడు, దయాస్వభావి, స్నేహపాత్రుడు. చిక్కుల్లో ఉన్నవారికి వడ్డీ లేకుండా అప్పులిచ్చేవాడు. వర్తకుల కూటమిలో ఈ ఇద్దరూ తటస్థపడినప్పుడల్లా యాంటోనియో షైలాక్ దుర్మార్గాలను అందరి ఎదుట దుయ్యబట్టేవాడు. యాంటోనియోపై పగ తీర్చుకునే అవకాశం కోసం షైలాక్ ఎంతో ఓపికగా ఎదురుచూస్తున్నాడు. వెనిస్ పౌరులకు షైలాక్ అంటే ఎంత అసహ్యమో యాంటోనియో అంటే అంత ఇష్టం. అతనికి అనేక మంది మిత్రులు ఉండేవారు. కానీ అందరిలోకి ఆప్తమిత్రుడు బసానియో అనే యువకుడు. బసానియో గొప్ప వంశంలో పుట్టినవాడు. కానీ అతనికి తండ్రి ఇచ్చిన ఆస్తి చాలా కొద్ది మాత్రమే. దాన్ని కూడా అతను త్వరలోనే ఖర్చు పెట్టేశాడు. ఎందుచేతనంటే అతనికి ధనం లేకపోయినా గొప్పగా బతికే అలవాటు మాత్రం పోలేదు. పిత్రార్జితమంతా హరించుకుపోయాక బసానియో కేవలం యాంటోనియో ఇచ్చే డబ్బుతోటే కొంతకాలం పాటు కాలక్షేపం చేశాడు. అయితే బసానియో దరిద్రం తీరిపోయే రోజు దగ్గర పడింది. ఎందుచేతనంటే అతను ఒక ధనికుల ఇంటి పిల్లను ప్రేమించి పెళ్ళాడే అవకాశం అతనికి లభించింది. ఆ పిల్ల పేరు పోర్షియా. ఆమె తండ్రి చనిపోతూ తనకున్న అంతులేని ఆస్తికి ఆమెను వారసురాలిని చేసి పోయాడు. ఆమె వెనిస్ నగర సమీపంలోని బెల్మాంట్ అనే గ్రామంలో ఉంటుంది. పోర్షియా తండ్రి బతికి ఉన్న రోజుల్లోనే బసానియో బెల్మాంటే వెళ్ళి తరచూ ఆమెను కలుస్తూ ఉండేవాడు. పోర్షియా తనను ప్రేమిస్తుందని బసానియోకు గట్టి నమ్మకం ఉన్నది. తండ్రి పోయిన కారణం చేత ఆమె పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తనను పెళ్లాడమని కోరడానికి బసానియో బెల్మాంట్ వెళ్లాలని నిశ్చయించాడు. కానీ పెళ్లి కొడుకుకు తగిన ఆర్భాటంతో వెళ్ళాలంటే బసానియో దగ్గర డబ్బు లేదు. అందుచేత అతను తన ఆప్తమిత్రుడైన యాంటోనియో వద్దకు వెళ్ళి తన పరిస్థితి తెలుపుకొని 3,000 అప్పడిగాడు. యాంటోనియో వద్ద సమయానికి తగినంత డబ్బు లేదు. సముద్రాలపైన వెళ్ళిన అతని వర్తక నౌకలు నేడో రేపో సరుకుతో సహా వస్తాయని ఎదురుచూస్తున్నాడు. అవి వచ్చి చేరితే గాని అతని చేతిలో డబ్బు ఆడదు. అందుచేత యాంటోనియో తన మిత్రుణ్ణి వెంటబెట్టుకుని షైలాక్ వద్దకు వెళ్ళాడు. నా నౌకలు తిరిగి రాగానే నీకు డబ్బిస్తాను, నాకు 3,000 అప్పివ్వు అని అడిగాడు. షైలాక్ తన పగ తీరడానికి ఇది మంచి అవకాశం కావచ్చునని నిర్ణయించుకున్నాడు. అయ్యా, తమరు నన్ను చాలాసార్లు కుక్క అని సంబోధించారు, తిట్టారు, శాపనార్థాలు పెట్టారు. దానికి కృతజ్ఞతగా మీకు 3,000 అప్పివ్వమని అడగడానికి వచ్చారా? కుక్క వద్ద అప్పిచ్చేందుకు 3,000 ఎలా ఉంటాయని మీరు అనుకుంటున్నారు అని అడిగాడు. దానికి దీనికి ఏంటి సంబంధం? అవసరమైతే నిన్ను మళ్ళీ తిడతాను, దుమ్మెత్తి పోస్తాను. నేను మిత్రుడిగా నీ దగ్గరికి వచ్చి అప్పు ఇవ్వమని అడగడం లేదు. శత్రువుకి ఇచ్చినట్టే ఇవ్వు, తర్వాత వడ్డీతో సహా వసూలు చేసుకో అన్నాడు యాంటోనియో. ఎందుకలా కోపగించుకుంటారు? నాకు తమరి స్నేహం కావాలి. మీరు అన్న మాటలన్నీ మర్చిపోతాను. తమకు కావాల్సిన డబ్బేదో ఇచ్చుకుంటాను. ఆ మొత్తానికి తమరని వడ్డీ కూడా అడగను అన్నాడు షైలాక్. ఈ మాటలు వింటూనే యాంటోనియో ఆశ్చర్యపోయాడు. సరే, మీరు 3,000 తీసుకోండి. లాంఛనంగా న్యాయవాది చేత ఒక పత్రం మట్టుకు రాయించి ఇవ్వండి. అదైనా సరదా కోసమే. ఫలానా రోజు లోపల మీరు డబ్బు ఇవ్వకపోతే మీ శరీరం నుంచి నేను ఒక సేరు మాంసం తీసుకునేట్టు పత్రం రాయండి. వడ్డీ గిడ్డీ ఏమీ అక్కర్లేదు, కేవలం సరదా కోసమే. మీరు డబ్బు తిరిగి ఇవ్వలేరని కాదు అన్నాడు షైలాక్ ఆప్యాయత నటిస్తూ. సరే, నాకేం అభ్యంతరం లేదు. నువ్వు ఇంత మంచి పడివని నాకు తెలియదు. అలా రాసిన పత్రంపై నేను సంతకం చేస్తాను అన్నాడు యాంటోనియో.
అలాంటి షరతు పైన యాంటోనియో డబ్బు తీసుకోవడం బసానియోకు ఏమాత్రం నచ్చలేదు. అతను అభ్యంతరం చెప్పాడు కూడా. పిచ్చివాడ, నేను పెట్టే గడువు లోపల నా ఓడలన్నీ సరుకుతో సహా వచ్చి చేరతాయి. నువ్వేమీ భయపడకు అన్నాడు యాంటోనియో. వారి మధ్య జరిగే సంభాషణ విని షైలాక్, అయ్యో బాబు, మీరు ఎంత అనుమానం మనుషులు. ప్రపంచమంతా మీలాగే ఉంటుందా? సేరు మనిషి మాంసం తీసుకుని నేనేం చేసుకుంటాను? ఆయన స్నేహం కోరి ఇలా పత్రం రాయమన్నానే కానీ మీకు అనుమానం ఉంటే డబ్బు తీసుకోకండి అన్నాడు. వడ్డీ వ్యాపారి మాటలు బసానియో అనుమానాన్ని ఏమాత్రం పోగొట్టలేదు. అతను ఎంత చెప్తున్నా వినకుండా యాంటోనియో వాడి దగ్గర డబ్బులు తీసుకొని వాడి కోరిన ప్రకారం పత్రం కూడా రాసిచ్చాడు. ఈ డబ్బుతో బసానియో ఒక చిన్న పరివారాన్ని సమకూర్చుకొని గ్రాషియానో అనే వ్యక్తితో సహా పోర్షియా ఇంటికి తరలి వెళ్ళాడు. అతను పోర్షియాతో తాను నిరర్ధుడనని కానీ తనది ఉత్తమ వంశమని చెప్పుకున్నాడు. పోర్షియా అతని గుణగణాలను ఇష్టపడింది కానీ డబ్బు గురించి కాదు. ఆమె వద్ద కట్టుకుపోయినంత డబ్బుంది. ఆమె ఎంతో నమ్రతతో, మీకు భార్యగా ఉండే అర్హత సంపాదించడానికి నేను ఇంకా 10 రెట్లు ధనవంతురాలిని కాకూడదా, 10 రెట్లు సౌందర్యవతిని కాకూడదా అని అనుకుంటున్నాను. నేను మీకు తగిన విద్యగల దాన్ని కాదు, అయినా నా లోట్లన్నీ మీరు తీర్చగలరని ఆశపడుతున్నాను అంది. పోర్షియా బసానియోను పెళ్లాడడానికి అంగీకరిస్తూ తన వేలి ఉంగరం తీసి అతనికిచ్చింది. ఆనంద పరవశుడై బసానియో ఆ ఉంగరాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ తన చేతి నుంచి తీసి మరొకరికి ఇవ్వనని ప్రతిజ్ఞ చేశాడు. ఒక వంక బసానియో పోర్షియాల పెళ్లి నిశ్చయమవుతుంటే, మరోవైపు బసానియోతో పాటు వచ్చిన గ్రేషియానోకు పోర్షియా చెలికెత్తి అయిన నెరిస్సా అనే అమ్మాయికి కూడా పెళ్లి కుదిరింది. నెరిస్సా కూడా తన ప్రియుడికి ఒక ఉంగరం ఇచ్చి దాన్ని ఇంకెవ్వరికి ఇవ్వనని అతని చేత ప్రతిజ్ఞ చేయించుకుంది. 2 వివాహాలు జరగబోయే సమయంలో వెనిస్ నుంచి దారుణమైన వార్త వచ్చింది. యాంటోనియో వద్ద నుంచి మనిషి వచ్చి బసానియోకు ఒక ఉత్తరం ఇచ్చాడు. ఆ ఉత్తరంలో ఇలా ఉంది: ప్రియమైన బసానియో, నా నౌకలన్నీ సముద్రంలో మునిగిపోయాయి. నేను వడ్డీ వ్యాపారికి పత్రంలో రాసి ఇచ్చిన గడువు దాటిపోయింది. నేను నా బాకీ తీర్చడానికి ప్రాణాలు వదలక తప్పదు. చివరి క్షణాల్లో నువ్వు నా పక్కన ఉండాలని నా కోరిక. అయితే దీన్ని నువ్వు నిర్బంధంగా భావించకు. నీ భార్య అనుమతి ఇచ్చినట్టయితేనే బయలుదేరు. ఈ ఉత్తరం చదివి బసానియో తెల్లబోవడం చూసి అతని ఆప్తులెవరో మరణించారని పోర్షియా భయపడింది. యాంటోనియో రాసిన ఉత్తరం చదివాక ఆమె బసానియోతో, ఒక్క క్షణం కూడా ఆలోచించకండి, మీ స్నేహితుడి వద్దకు వెళ్ళండి అన్నది. ఆమె అప్పటికప్పుడు పురోహితుణ్ణి పిలిపించి తమ వివాహం జరిపించింది. అలా చేస్తే గాని పోర్షియో ఆస్తిపై బసానియోకు హక్కు ఏర్పడదు. పోర్షియా బసానియోలతో పాటు నెరిస్సా, గ్రాషియానోలు కూడా పెళ్లాడేశారు. పెళ్లి తంతు ముగియగానే బసానియో తనతో పాటు వచ్చిన వ్యక్తితో సహా వెనిస్ నగరానికి వెళ్ళాడు. యాంటోనియోను ఖైదులో ఉంచారు. మర్నాడే వెనిస్ రాజు సమక్షాన విచారణ జరగనున్నది. బసానియో షైలాక్ వద్దకు వెళ్ళి యాంటోనియో బాకీ తాను తీరుస్తా అన్నాడు. గడువు ఏనాడో దాటిపోయింది, నాకు డబ్బక్కర్లేదు అన్నాడు షైలాక్. బసానియో వెళ్ళిపోయాక పోర్షియా చేతులు కట్టుకొని కూర్చోలేదు. ఆమె ఎలాగైనా యాంటోనియోను కాపాడాలని తీర్మానించుకుంది. వెనిస్ నగరంలో ఆమె బంధువు ఒక ఆయన న్యాయవాదిగా ఉంటున్నాడు. ఆయన పేరు బెలారియో. పోర్షియా తన చెలికత్తెతో సహా బెలారియో వద్దకు వెళ్ళి ఆయనకు యాంటోనియో వ్యవహారం అంతా చెప్పి సలహా కోరింది. బెలారియో ఆమెకు ఏం చేయాలో చెప్పాడు. తర్వాత పోర్షియా న్యాయవాది దుస్తులు ధరించి మగవేషం వేసుకొని తన చెలికత్తెకు తన గుమాస్తా వేషం వేసింది. ఇద్దరూ కలిసి యాంటోనియో విచారణకు హాజరయ్యారు. బెలారియో వద్ద నుంచి ఆమె వెనుస్ ప్రభువుకు ఒక ఉత్తరం తెచ్చింది. తాను యాంటోనియో తరపున వాదించదలిచానని, తనకు అనారోగ్యంగా ఉండడం చేత తన తరపున మరొక యువ న్యాయవాదిని పంపుతున్నానని బెలారియో రాశాడు. అందుకు ప్రభువు సమ్మతించాడు. విచారణ ప్రారంభమైంది. బసానియో అక్కడే ఉన్నాడు, కానీ న్యాయవాది వేషంలో ఉన్న తన భార్యను గుర్తించలేదు. పోర్షియా లేచి షైలాక్తో, యాంటోనియో నీకు రాసిన పత్రం ప్రకారం అతని శరీరం కోసి పరిహారం పుచ్చుకునే హక్కు ఉంది, కానీ అది సజ్జనులు చేసే పని కాదు. రాజాది రాజులు కూడా కారుణ్యం లేని వారైతే రాణించరు. అందువల్ల ఆ పరిహారం కోసం పట్టుబట్టకు. నీకు రావలసిన సొమ్ముకు రెట్టింపో 3 రెట్లో ఎంత కావాలంటే అంత పుచ్చుకో అని నయానా భయానా బోధించింది. ఈ పత్రం అక్షరాలా అమలు కావడమే నేను కోరే న్యాయం
అన్నాడు షైలాక్ మొండిగా. నీకు న్యాయమే కావాలంటే నీ సేరు మాంసం నువ్వు పుచ్చుకో. యాంటోనియో శరీరంలో నుంచి ఏ భాగం నుంచి అయినా సేరు మాంసం తీసుకునే హక్కు నీకు ఈ పత్రం ఇస్తుంది అన్నది పోర్షియా. షైలాక్ ఆనందపరవశుడయ్యాడు. పోర్షియాను బట్రాజులాగా పొగుడుతూ కత్తి తీసి దానికి పదును పెట్టసాగాడు. యాంటోనియో తన అవసాన కాలం సమీపించిందనుకొని బసానియోకు వీడ్కోలు చెప్పి, నీ మూలంగా నేను పోతున్నానని విచారించకు. నేను నిన్ను ఎంతగా ప్రేమించానో నీ భార్యకు చెప్పు అన్నాడు. షైలాక్ యాంటోనియోపై పగ తీర్చుకోవడానికి తొందరపడుతున్నాడు. సేరు మాంసం తోచడానికి త్రాసు సిద్ధంగా ఉందా? పాపం యాంటోనియో రక్తస్రావంతో మరణించకుండా వైద్యుని పిలిపించు అన్నది పోర్షియా. ఈ సంగతి ఈ పత్రంలో లేదే అన్నాడు షైలాక్. యాంటోనియో రక్తస్రావంతో చావాలనేదే వాడి ఉద్దేశం. సరే, అయితే నీ సేరు మాంసం నువ్వు తీసుకో. దానికి న్యాయం సమ్మతిస్తుంది. ఈ న్యాయస్థానం అభ్యంతరం చెప్పబోదు అన్నది పోర్షియా. షైలాక్ పరమానందంతో కత్తి తీసుకుని యాంటోనియోను సమీపించాడు. ఒక్క క్షణం ఆగు, ఇది కూడా గమనించు. ఈ పత్రం ప్రకారం నువ్వు సేరు మాంసం తీసుకోవచ్చు, కానీ యాంటోనియో రక్తం ఒక్క బొట్టు కూడా తీసుకునే హక్కు లేదు. ఈ పత్రంలో రక్తం ప్రస్తావనే లేదు. మాంసం తీసుకోవడంలో యాంటోనియో రక్తం ఒక్క చుక్క నేల మీద పడినా నువ్వు హత్యా నేరానికి గురై నీ ఆస్తి మొత్తాన్ని పోగొట్టుకొని తగిన శిక్ష పొందుతావు అన్నది పోర్షియా. షైలాక్ నిర్ఘాంతపోయి నిలబడ్డాడు. న్యాయస్థానంలో అందరూ హర్షధ్వానాలు చేశారు. షైలాక్ తాను తవ్వుకున్న గొయ్యిలో తానే పడ్డాడు. యాంటోనియో రక్తం రాల్చకుండా సేరు మాంసం కాదు కదా, చిన్న మెత్తు మాంసం తీసుకోవడం కూడా షైలాక్కు సాధ్యం కాదు. పోనీ నా డబ్బు నాకు ఇప్పించండి అన్నాడు షైలాక్. ఈ క్షణమే ఇస్తాను అని బసానియో ఆనందంతో అరిచాడు. అలా కుదరదు. ఫిర్యాది తనకు పరిహారమే కావాలన్నాడు. అతనికి న్యాయస్థానం వారు పరిహారమే ఇప్పిస్తారు. షైలాక్, నీ సేరు మాంసం నువ్వు తీసుకో. సరిగ్గా సేరే తీసుకోవాలి సుమా. ఒక్క గోరిగింజ అటు ఇటు అయినా నువ్వు తీవ్రమైన శిక్షకు లోనవుతావు అన్నది పోర్షియా. షైలాక్ పైన అందరికీ ఉన్న అసహ్యం ఆ న్యాయస్థానంలో బయటపడింది. షైలాక్ ఘోర అవమానం పొంది ప్రాణాలతో ఆ న్యాయస్థానం నుంచి బయటపడ్డాడు. యాంటోనియోను వదిలిపెట్టారు. వెనిస్ ప్రభువు పోర్షియా సామర్థ్యాన్ని మెచ్చుకొని తన అతిథిగా ఆహ్వానించాడు. కానీ ఆమె తనకు తొందర పని ఉన్నది, వెళ్ళాలని బొంకి ఆ ఆహ్వానాన్ని తప్పించుకుంది. తన మిత్రుడి ప్రాణాన్ని అంత తెలివిగా కాపాడిన న్యాయవాదికి బసానియో డబ్బు ఇవ్వబోయాడు. కానీ పోర్షియా డబ్బు తీసుకోవడానికి నిరాకరించింది. బసానియో చేతికి గల ఉంగరం తాను ఇచ్చింది ఇవ్వమని, జ్ఞాపక చిహ్నంగా ఉంచుకుంటానని అంది. తన భార్యకు అపచారం అవుతుందని తెలిసి కూడా బసానియో ఆ ఉంగరాన్ని నిరాకరించలేకపోయాడు. అదేవిధంగా గుమస్తా వేషంలో ఉన్న నెరిసా తన భర్త నుంచి తాను ఇచ్చిన ఉంగరాన్నే బహుమానంగా పుచ్చుకున్నది. తర్వాత పోర్షియా, నెరిసా బెల్మాంటుకు వచ్చి తమ ఇంటికి చేరుకున్నారు. మామూలు దుస్తులు ధరించి తమ భర్తల రాక కోసం ఎదురు చూడసాగారు. కొద్దిసేపట్లోనే బసానియో యాంటోనియోను, గ్రేషియానోను వెంటబెట్టుకుని వచ్చాడు. అతను తన మిత్రుణ్ణి పోర్షియాకు పరిచయం చేశాడు. న్యాయస్థానంలో జరిగిన సంఘటనలేవి ఆమెకు తెలియవు అనుకొని చెప్పసాగాడు. ఈలోపుగా నెరిస్సా గ్రేషియానోతో పోట్లాడ పెట్టుకొని, నా ఉంగరం ఎవరికిచ్చావు చెప్పు అని గద్దించసాగింది. అప్పుడు పోర్షియా, ఏమిట్రా, ఎందుకు కిచ్చలాడుకుంటున్నారు అని అడిగింది. ముష్టి ఉంగరం కోసం చూడండి నన్ను ఎలా సాధిస్తుందో అన్నాడు గ్రేషియాను. అది ముష్టి ఉంగరమా? దాన్ని ఎవరికీ ఇవ్వనని ఈ ఉదయమే కదా నువ్వు ప్రమాణం చేశావు అన్నది నెరిస్సా. యాంటోనియోను కాపాడిన న్యాయవాది వెంట ఉండే గుమస్తా అదే కావాలని పట్టుబట్టాడు, అందుకే ఇచ్చాను. తప్ప అన్నాడు గ్రేషియాను. అవును తప్పే. నేను నా భర్తకి ఉంగరం ఇచ్చాను. దాన్ని ఆయన ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇంకొకరికి ఇవ్వరు. కావలిస్తే ఆయన్ని అడుగు అన్నది పోర్షియా గ్రేషియానోతో. ఇంకా నయం, ఆయన కూడా మీ ఉంగరాన్ని ఆ న్యాయవాదికి ఇచ్చారు. కావలిస్తే మీరే అడగండి అన్నాడు గ్రేషియానో. ఈ సంగతి వింటూనే పోర్షియా కూడా బసానియో పైన ఆగ్రహం నటిస్తూ సూటిపోటి మాటలు అనడం ప్రారంభించింది. ఇదంతా చూస్తూ యాంటోనియో, అయ్యో నేనెంత పాపిష్టిని, నా మూలంగా కదా మీరంతా ఇలా పోట్లాడుకుంటున్నారు అని అన్నాడు. ఇంకోసారి అయినా ఇలాంటి పని చేయవద్దని మీ మిత్రుణ్ణి హెచ్చరించండి. అయ్యిందేదో అయిపోయింది అంటూ పోర్షియా తన ఉంగరాన్ని యాంటోనియోకి ఇచ్చింది. ఆ ఉంగరాన్ని తీసుకొని బసానియో
నిర్ఘాంతపోయాడు. తర్వాత పోర్షియా నిజం చెప్పేసింది. యాంటోనియో తరపున వాదించిన న్యాయవాది పోర్షియాయే అని తెలిసి యాంటోనియో, బసానియో చాలా ఆశ్చర్యపడ్డారు. ఆ ఆనంద తరుణంలో మరొక శుభవార్త కూడా వచ్చింది. సముద్రంలో మునిగిపోయాయి అనుకుంటున్న యాంటోనియో నౌకలన్నీ సరుకుతో రేవులో వచ్చి దిగాయి. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు గుర్తుందో లేదో ఈ స్టోరీ మనం స్కూల్ డేస్లో ద మర్చెంట్ ఆఫ్ వెనిస్ అనే పేరుతో ఇంగ్లీష్లో వచ్చేది. ఒకవేళ మీకు ఆ స్టోరీ గుర్తుంటే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.